సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం పెద్ద హాట్ టాపిక్గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య ఫస్ట్ 6,000 కోట్లు కుంభకోణం జరిగిందన్నారు, తర్వాత 4,000 అన్నారు, తర్వాత 3,000 అన్నారు, తర్వాత 1,500 కోట్లు జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్గా ఏం చెప్తారు మీరు? దీని మొత్తం ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ మద్యం కుంభకోణం జరిగింది. సో ఈ మద్యం కుంభకోణం జరిగిన దాని మీదే మీరు లోతుగా కానీ చూస్తే ఆ పరంపర మనకు అర్థమైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? సో ఇలా కేసినేని చిన్నితో వ్యాపారం చేస్తున్నా ఆయన. బిజినెస్ పార్ట్నర్. కేసినేని చిన్ని ఎవరు? లోకేష్ బాబుకు రైట్. అర్థమైందా? అంటే రియల్గా కేసు కానీ ముందుకెళ్ళాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే మొత్తం డొంక తీస్తే అన్ని తీయాలి కదా. అంటే ఇన్వెస్టిగేషన్ ఓకే, ఈయన దొరికాడా, ఈయన తీసిపడాయి, సో ఈయన కాదు, ఈయన మనోడు కాదా, ఈయన పట్టుకో. అంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా 5గురు దొరికారు, 5గురు 2 మనవాళ్ళు, వీళ్ళు తీసేయి, ఈ ముగ్గురే, వీళ్ళు ముగ్గురు, ఈ ముగ్గురులో కూడా ఎవడన్నా మనకి సెటిల్ అవుతాడు అనుకో, అంటే బేరం కుదిరింది అనుకో, ఒక 2 లేపేయి, ఇంకొకడు మిగులుతాడు, ఆడు కూడా కొంత టైం పోగానే బేరం చెదిరేస్తుంది. మీరు చెప్పారు కదా 6,000 1,500 వస్తుంది, 1,500 200 వస్తుంది, 200 దొకాన ఒక ఫైన్మానంలో గుండు సున్నం వస్తుంది. ఇది సిండికేట్ రాజకీయం ఇదే. సో ఇష్యూ లేపిన తర్వాత మనకేమన్నా వస్తే తీసేసుకోవటం, ఇవన్నీ అదే ఒక ఆడిటర్గా సో లోపలగా రీసెర్చ్ చేసి, నేను ఇందా చెప్పాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కేసినేని చిన్న వ్యాపారం చేస్తున్నాడంటే ఏదో ఊరక గాలి మాటలు మాట్లాడాం కదా. ప్రైడ్ ఇన్ఫ్రాలో వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలతో నేనే పెట్టాను, దాన్ని ఎక్కడా వేసిన పరిస్థితి కూడా లేదు కాబట్టి సో ఇక్కడ దాని మీద కూడా విచారణ చేయాలి కదా. ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కేసినేని చిన్నిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇద్దరిని తీసుకెళ్లి కూర్చోబెట్టి కానీ అరెస్ట్ చేస్తే వీళ్ళంతా బ్యాక్ ఉన్న సిండికేట్ అంతా బయటకు వచ్చేస్తే అప్పుడు నిజంగా మన ఏజెన్సీలు సూపర్ పనిచేస్తున్నాయి, మనంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుని మనం కూడా అనుకుంటాం. అంటే ఈ కేసు సంబంధించి బిగ్ బాస్ ఎవరైతున్నారో బిగ్ బాస్ బిగ్ బాస్లు కాదు, నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాను. నేనంటే బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నారని చెప్తున్నాం. ఇప్పుడు హర్షత్ మేసా కేసులు బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్లు ఉన్నాడు. అన్ని పొలిటికల్ సిస్టమ్కి పంపింగ్ ఉంటుంది కాబట్టి మనీ ఇక్కడ కూడా అన్ని పొలిటికల్ సిస్టమ్ పంపింగ్ ఉన్నప్పుడు అన్ని పొలిటికల్ సిస్టంలో బాస్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని మీద సో నిజంగా వెళ్ళాలి. బట్ ఏం జరగవు, విచారణ వస్తాయి. సో ఆడవుడు అయిపోగానే మళ్ళీ సర్దేసి ఇట్లా బొచ్చుడు చూసాం. మంగపేట బయట మీద దగ్గర మాట్లాడారు, అలాగే ఇండోస్ వాళ్ళు మాట్లాడారు, అలాగే కాకినాడ పౌడర్ సీజ్ ది షిప్ అన్నాడు, తర్వాత ఇడిపోయింది. మొత్తం షిప్ తీయాలి కదా, అంటే మనం అనకూడదు కానీ విపరీతమైన సినిమా డైలాగులు అసలు హైప్ క్రియేట్ చేయడం, తర్వాత ఎడిపోయింది. సార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి 39,000 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. దాదాపు ఇచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. మరలా ఇప్పుడు అదే భూసేకరణ పార్ట్ 2గా అమరావతిలో భూసేకరణ చేస్తున్నారు. 20,000 ఎకరాల భూములు కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము, దాంతోపాటుగా రైల్వే స్టేషన్ కడతామని చెప్పి అంటున్నారు. 20,000 ఎకరాలు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అంటుంది రెండో దశ మూడో దశ కూడా ఉంది. మూడో దశ ప్రజలు రెండో దశ అని చెప్పి రైతులు ఆందోళన. అంటే మీరు చెప్పేది రెండో దశ, నేనంటుంది మూడో దశ కూడా ఉంది. ఇంకా అడ్వాన్స్, అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే ఈ భూమి అంతా తీసేసుకుని మొత్తం ల్యాండ్ పూల్ క్రియేట్ చేసి సో ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మన గౌతమ్ అదానీకో లేదా అంబానీకో వీళ్ళకి మనం ఇచ్చగలిగింది. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఎందుకంటే ఒక అమరావతిలో ఈరోజు ఎకరా 2 కోట్లు ఉందనుకోండి, 2,000 ఎకరాలు ఇస్తే 4,000 కోట్లు ఒక వ్యక్తికి ఇచ్చినాడు. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడో లేదు తెలియదు. 4,000 కోట్ల కార్పొరేట్కి ఇస్తే మన వాటా 30% వచ్చిన 4,000 కోట్లు అంటే 30% 1,200 కోట్లు. అంటే ఎవరు భూమి, ఎవరు వ్యాపారం చేస్తా ఉన్నారు? సో ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్? రైతు అలాగే ఉండిపోతున్నాడు. సో రైతు అలాగే ఉంటున్నాడు, ఇంకా రైతు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు రైతు అన్న మీరు భూసేకరణ ల్యాండ్ పూలింగ్ వల్ల వాళ్ళ రేటు పెరిగింది. రైతు ఏమి, భూమి ఉన్నోళ్ళు ఏమి కొంత ఓకే. నేను అంటున్నా అసలు దీని మీద ఆధారపడి వ్యవసాయ కూలి చేసేవాళ్ళు ఈరోజు తాడికొండలో భూసేకరణ చేశారు. పెనుమాక ఉండవల్లిలో పనిచేసిన రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళకి రేపు పోద్ది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మా అమరావతి దగ్గరకు వెళ్తున్నారు, అంటే ధరణికోట ఆ ప్రాంతంలో వెళ్తున్నారు. ఇప్పుడు రెండో పేజీలో ధరణికోట కూడా తీసేసుకున్నారు అనుకో, సత్తెనపల్లి వెళ్తారు. మూడో పేజీలో సత్తెనపల్లి తీసుకున్నారు అనుకో, అడక తినాలి వాళ్ళు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పెదపరిమి, వడ్లపూడి, కాకర్ల ఏరే జరుగుతుంది. సో ఇది నేను అంటుంది అదే. రెండో పేజీలో ఫస్ట్ ఫేజ్ తీసుకున్నప్పుడు ఈ రెండో ఫేజ్ వచ్చి వ్యవసాయ కూలీలు పని చేస్తున్నారు. అంటే మీరు వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది ఆ ఊళ్ళు. ఇప్పుడు ఈ రెండో ఫేజ్ తీసుకున్నాడు అనుకో, మూడో ఫేజ్ సత్తెనపల్లికి వెళ్తారు. మూడో ఫేజ్ కూడా తీసుకున్నారు అనుకో, వీళ్ళు మొత్తం కూడా రైతులందరూ కూడా ఒక్క మని చెప్తున్నాను, ఈ రైతులు పాపం రైతు కూలీలు చేసి ఎవరికి ఉద్యోగాలు రావు. మీరు ఇప్పుడు వెళ్ళి అమరావతిలో చూడండి, ఆడ చేసే జిందాల్ కంపెనీ లేదా
సాపూర్ కంపెనీ కానీ ఎలాంటి ఏదైనా చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ బీహార్ వాళ్ళే వర్కర్లు అందరూ కూడా. ఇక్కడ మనవాడికి స్కిల్ రాదని చెప్పేస్తారో, లేదా మనవాళ్ళకి కాస్ట్ ఎక్కువ అని చెప్పేస్తారో, మనవాళ్ళు ఒక్క ఎంప్లాయ్ అక్కడ ఉన్నా నేను ఒప్పుకుంటాను. కంపెనీలు ఏదైతే వస్తున్నాయో అవి లోకల్ వాళ్ళకు ఉపయోగపడినప్పుడు వ్యవసాయం తాలూకు ఆధారపడే వర్గాల్ని డిస్టర్బ్ చేయకుండా అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది మర్చిపోయి రైతుల భూములు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ నేను ఒక ఇంటర్నేషనల్ నగరాన్ని క్రియేట్ చేయండి. నేను అనేది అవుటర్ రింగ్ రోడ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఎలాగో రాజధాని తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేయండి. దాన్ని సరిపోతుంది. మీకు సెక్రటరియట్కి అవసరమైన అన్నీ సరిపోతాయి, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్న అన్నీ సరిపోతాయి. దాంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు కొనుక్కోమనండి కంపెనీలని. అదాని కొన్నాడు అనుకోండి, కొనుక్కోమను. హైదరాబాద్లో మీరేమంతా పూల్ చేసి ఇవ్వలేదు కదా. మరి మీ పొద్దుగూగులు హైదరాబాద్ మోడల్ చెప్తా, అక్కడ మోడల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తా. అందరికి అదే చెప్తున్నారు, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను, నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. మరి హైదరాబాద్లో ఇంత ల్యాండ్ పూలింగ్ చేసి అభివృద్ధి చేయలా. మీరు జస్ట్ ఒక సైబర్ టవర్స్ కట్టారు, మిగతా 7 పార్టీకోళ్ళు అనుకున్నారు. ఎట్లు కూడా ఆడే చేయమంటున్నావు. వడ్డే శోభనాధీశ్వరగా చెప్పేది అదే కదా. ఇక్కడ డెవలప్ చేసి వదిలేస్తే డెవలప్ అవుతా ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ కడతా, 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కడతా ఉన్నా, 10,000 ఎకరాలతో కడతావు. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు. సో మీరు అనుకున్న విధానానికి ₹1 పెట్టుబడి పెట్టాలి. మరి 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే మరి బడ్జెట్లు ఎంత పెట్టావు? 500 కోట్లు కూడా పెట్టలే. అంటే 500 కోట్లు బడ్జెట్లో పెట్టకుండా 10,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటే ఎలా కడతావు? అంటే ఏది చెప్తే వింటాం. జనాలకి మనల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మనల్ని మోసం మీడియా ఉంది, ఏది చెప్పినా నడిచిపోద్ది. సో ఇలా విధానం చూస్తూ ఉంటే సో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి పిచ్చి బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారా, లేదా మనల్ని పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నారా అనేది కూడా మనకు ఒక అనిపిస్తూ ఉంటుంది.